వాగ్దానంబులన్నీ నావి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ఈ రాత్రికాల సమయంలో మనము ప్రకటించిన మేరకు బయలుపట్టణం కలిగి ఉంటున్నాము. ఈ సంవత్సరములో తిరిగి దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని బయలుపట్టణంలో సహాయపడినట్లుగా దేవుని వాక్యంలో మనం కొన్ని వాగ్దానాల గురించి మనం ఇప్పుడు ధ్యానిస్తూ వస్తాం. సార్వత్రిక సంఘ వాగ్దానంలో భాగంగా మొదటిది యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. అందరు కలిపి చదువుకుంటాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. రెండవది ద్వితీయోపదేశకాండం 31 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భయపడకము, విస్మయమందకము అని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. మూడవది ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. అందరూ కలిపి చదువుకుంటాము. అనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారి కాపురి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ఎదుటుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. 2 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. అందరు కలిపి చదువుకుంటాం. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నావు గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. సార్వత్రిక సంఘ వాగ్దానాలు మనము యెహోషువ 1, రెండవది ద్వితీయోపదేశకాండం 31:8, మూడవది ప్రకటన 7:17 వాగ్దానాలు మనము కలిగి ఉన్నాం. మరి ఈ వాగ్దానాలు సార్వత్రిక సంఘాలుగాను, తర్వాత సంఘ వాగ్దానాలు, తర్వాత కుటుంబ వాగ్దానము, తర్వాత వ్యక్తిగతమైన వాగ్దానాలు, ఆ రీతిలుగా అనేకమైన వాగ్దానాలు తీసుకుంటూ వచ్చినాం. అయితే వాగ్దానాలు తీసుకోవడం మంచిదే, కానీ ఆ వాగ్దానాల గురించి మనము ఎంతైనా అవగాహన కలిగి ఉండాలి. ఏదో కొంచెం తీసుకొని అది చదువుకొని తనకు తగిన అవగాహన లేకుండా దాని విషయంలో ఒకవేళ రకరకాల తలంపుల ఆలోచన కలిగినట్లయితే అది నెరవేరలేదనేటువంటి దానితో దేవుని మీద నమ్మకం, విశ్వాసం కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. దేవుని వాగ్దానంలో ఇక్కడ మనం చదువుకున్న ప్రకారము దేవుని వాగ్దానం ఎన్నైనా అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. దేవుని వాగ్దానాలు ఎన్నైనా సరే ప్రతిదినం కూడా మనము దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుని వాగ్దానం మనకి ఇస్తూ వస్తాడు.
సంవత్సరానికి ఒకటి తీసుకోవడం మట్టుకే కాదు, కానీ ప్రతిదినం కూడా చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ వాగ్దానాలు మన జీవితాలు నెరవేర్చడానికి ఇష్టపడుతూ వస్తాడు. దాని కొరకైనటువంటి విధానాలను కొన్ని మనము చూస్తూ వస్తాం. చాలామంది ఈ యొక్క దేవుని వాగ్దానాల గురించి బైబిల్ పండితుల అభిప్రాయాల ప్రకారం అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు మన జీవితంలో గురించి వివరణ తెలుసుకోవాలి. ఈ వాగ్దానాలు మనం ఎందుకు తీసుకుంటూ వస్తాము అనే దాన్ని, దైవజనులు ఎందుకు ఈ విషయాలు ఏర్పాటు చేశారనే విషయాన్ని మనము అవగాహన కలిగి ఉండాలి. మొదటిగా మనం ఇక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు 8,810 వాగ్దానాలు, మొత్తం వాగ్దానాలు ఉన్నట్లుగా బైబిల్ పండితుల అభిప్రాయం. అందులో దేవుడు మానవునితో చేసిన వాగ్దానాలు 7,487 వాగ్దానాలు. దేవుడు మానవులతో చేసిన, అంటే మనుషులతో చేసిన వాగ్దానాలు. రెండవది, మనుషులు మనుషులతో వాగ్దానాలు చేసినారు, అవి 993. మూడవది, మనుషులు దేవునితో కూడా వాగ్దానాలు చేసినారు, అవి 291. తర్వాత సాతానుడు కూడా మనుషులతో వాగ్దానాలు చేసినాడు, అవి 9. తర్వాత తండ్రి కుమారులతో కూడా వాగ్దానాలు చేశాడు, అవి 2. ఇంకా మిగిలిన కూడా కొన్ని ఉన్నాయి. టోటల్గా బైబిల్ గ్రంథంలో 8,800 వాగ్దానాలు ఉన్నట్టుగా అయితే వీటన్నిటిలో కూడా బహుశా ఇక్కడున్న వాగ్దానాలన్నింటిలో దేవుడు మానవునితో చేసిన వాగ్దానాలు తప్పకుండా ఆయన నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు, మాట తప్పని దేవుడు. ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో అది నెరవేర్చే దేవుడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకను కలిగి ఉంటారో, అంగీకరించి పాపమును గురించి ఒప్పింపబడి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మ సాక్ష్యం కలిగి ప్రభువులో నడుచుకుంటూ ఉంటారు. ఎవరైనా నా క్రీస్తునందు ఉన్నాడలా వారు నూతన సృష్టి, పాతవు గతించెను, సమస్తమును క్రొత్తవాయను. మిగిలిన వాగ్దానాలు అన్నిటి ఒకవేళ మనుషులు మనసులతో చేసినవి కానీ, మనుషులు దేవునితో చేసినవి కానీ, సాతానుడు మనుషులతో చేసిన అసలే నెరవేరలేదు వాగ్దానాలు. ఉదాహరణకు ఆదికాండం మనకు తెలుసు, సాతానుడు ఆదామవులతో అన్నాడు, మీరు ఈ పండు తింటే దేవదూతల వలె ఉంటారు అని. కానీ ఆ వాగ్దానం నెరవేరలేదు. కాబట్టి బైబిల్ గ్రంథం అంట్లో దేవుడిచ్చిన వాగ్దానాలు ఎన్నైనా సరే అవి నెరవేర్చడానికి సమర్థుడు, శక్తిమంతుడు. ఎందుకు ఈ వాగ్దానాలు దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడు అంటే చదవండి. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో నేను చదువుతాను, వినండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారవునట్లు వాటిని అనుగ్రహించెను. ఎందుకు దేవుడి వాగ్దానాలు అనుగ్రహిస్తూ వచ్చిన అంటే, మొదటిది, వాగ్దానాల ద్వారా మనము నడిపించబడిన వారమై, హెచ్చరిక పొందిన వారమై, లోకమందున్నటువంటి భ్రష్టత్వం, చెడు నుండి, సాతాను నుండి తప్పించబడి దేవ స్వభావము, రెండవది దేవుని స్వభావం మనలో రాగలిగినట్లుగా. అందుకే పౌలు కూడా అంటాడు కదా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే నాకు మరలా. కాబట్టి లోకముందున్న భ్రష్టత్వం నుండి మనం తప్పించబడాలన్నప్పుడు వాగ్దానం అవసరం. వాగ్దానం ఉదాహరణకి ధర్మశాస్త్రంలో ఏముంది? అబద్ధం ఆడకూడదు అని ఉంది. ఒకవేళ మనకు కూడా వాగ్దానం రావచ్చు, దొంగతనం చేయకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు, ఇట్లా వాగ్దానాలు వచ్చినాయనుకోండి. అవన్నీ కూడా దేవుడు లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని తప్పించబడాలంటే దేవుడు నాకు ఈ మాట ఇచ్చినాడు కాబట్టి నేను దాని ప్రకారం చేయకూడదు అనేది వాగ్దానం.
ఆ భ్రష్టత్వం నుండి లోకం నుండి తప్పించబడ్డానికి. రెండవది ఏమిటంటే దేవ స్వభావం, అంటే దేవుని స్వభావం మనలోనికి రాలా. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. వీరు దేవుని పిల్లలు అని మనల్ని గుర్తించగలిగినట్లుగా లోకానికి మీరు వెలుగన్నాడు, ఉప్పు అన్నాడు, సాక్షులు అన్నారు. అవి మన యందు ప్రత్యక్షపరచబడాలంటే దేవుని వాగ్దానాలు మనలో కార్యరూపం జరిగించబడడానికి ఈ రెండు విషయాలు. మొదటిది లోకమందున్న భ్రష్టత్వం తప్పించడానికి, రెండవది దేవ స్వభావం అంటే దేవుని స్వభావం మనలో రావడానికి, స్వరూపం మనలో రావడానికి దేవుడి వాగ్దానాలు మనకిస్తూ వచ్చినాడు. అయితే ఈ వాగ్దానాల గురించి ఏమని రాయబడుతూ వచ్చినాయంటే త్వర కొన్ని విషయాలు మీకు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనంలో శుభ వాగ్దానాలు అని రాయబడుతూ వచ్చినాయి. అమ్మ నేను ఊరికే చదువుతుంటాను, నోట్ చేసుకోండి. రెండవది 105వ కీర్తన 42వ వచనంలో పరిశుద్ధమైన వాగ్దానాలు అని రాయబడుతూ వచ్చినాయి. మూడవది 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలోను 4వ అధ్యాయము 8వ వచనంలో జీవముతో కూడిన వాగ్దానాలు అని రాయబడుతూ వచ్చినాయి. నాలుగవది 2 పేతురు 1వ అధ్యాయం ఇప్పుడు చదువుకున్న భాగం 4వ వచనం ప్రకారం అత్యధికమైన వాగ్దానాలు. ఐదవది అక్కడే రాయబడిన మాట ఏమంటే అమూల్యమైన వాగ్దానాలు. ఇవి 5 విషయాలు చాలండి, ఎందుకంటే చాలా ఉన్నాయి, దాదాపు 10 పైన టైం అవుతుందని చెప్పేసి మీకు తక్కువ చేస్తున్నాం. మీకు వీలైతే వాగ్దానాలు అనే మాట ఎక్కడెక్కడ రాయబడిందో ఆ విషయాలు ఇంకా కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇవి శుభకరమైన వాగ్దానాలు, రెండవది పరిశుద్ధమైన వాగ్దానాలు, మూడవది జీవముతో కూడిన వాగ్దానాలు, నాలుగవది అత్యధికమైన వాగ్దానాలు, ఐదవది అమూల్యమైన ఈ వాగ్దానాలు. ఈ వాగ్దానాలు మళ్ళా తిరిగి 4 రకాలుగా ఉంటాయి. మొదటిది సాధారణమైన వాగ్దానాలు, రెండవది వ్యక్తిగతమైన వాగ్దానాలు, మూడవది షరతులు లేని వాగ్దానాలు, నాలుగవది షరతులు కలిగిన వాగ్దానాలు. సాధారణమైన వాగ్దానాలు అంటే అందరికీ కలిపి ఇచ్చే వాగ్దానం సాధారణమైన వాగ్దానాలు. రెండవది వ్యక్తిగతమైన వాగ్దానం, ఒక వ్యక్తికి ఇచ్చే వాగ్దానం. ఉదాహరణకి యేసుప్రభు ఈ లోకానికి జన్మించే సందర్భంలో కన్య మరియతో దేవదూత అంటుంది మత్తయి సువార్త 1:30లో, మరియా భయపడకము, నువ్వు దేవుని వలన కృపను పొందుతివి. చదువుతారా మాట 31లో ఏమని రాయబడింది? 31 మత్తయి సువార్త 1:31. లేదా చూడండి, దాని ముందు వచ్చిన 20 ఏమన్నా 20 ముందు వచ్చిన ముందా మత్తయి సువార్తలని చదమ్మా. ఇది వ్యక్తిగతంగా వాగ్దానం మరియాకి ఇచ్చింది. మూడోది షరతులు లేని వాగ్దానం. బైబిల్ గ్రంథంలో షరతులు లేని వాగ్దానాలు ఆదికాండం 1-2 అధ్యాయాల్లో ఉన్నాయి. ఆదామవ్వలతో దేవుడు అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని, ఏం షరతులే పెట్టలేదు. ప్రకటనలో 21లో కూడా 21-22 అధ్యాయాల్లో ఫస్ట్ 2 అధ్యాయాలు బైబిల్ గ్రంథం చివరి 2 అధ్యాయాల్లో షరతులు లేదు, దేవుడే ఇచ్చిన వాగ్దానాలు అవి. కాబట్టి వాటికి షరతులు లేవు. తర్వాత షరతులు కలిగిన వాగ్దానాలు మనకు తెలుసు. అబ్రహాముతో దేవుడు సెలవిచ్చినప్పుడు 12వ అధ్యాయం నుంచి నీవు నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను చూపించే దేశమునకు నీవు వెళ్ళము, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తానని ఇంకా అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు కదా. అవి ఎప్పుడు ఆయన వాగ్దానాలు నెరవేర్చబడతాయంటే ఆ దేశం నుండి బంధువుల యొద్ద నుండి బయలుదేరి ఏం చేయాల, తను నివసించే ప్రాంతం నుండి. అది షరతులతో కూడిన వాగ్దానం.
తర్వాత మనకు షరతులు లేని వాగ్దానాలు చెప్తూ వచ్చినాం. మూడోది షరతులతో కూడిన వాగ్దానాలు. అది మనకు తెలుసు. ద్వితీయోపదేశకాండము 28 నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఎడల ఈ దీవెనలన్నీ మీదకొచ్చి ప్రాప్తించును అని. అది అప్పుడే దాదాపు బైబిల్ గ్రంథంలో ఎక్కువ వాగ్దానాలు కలిగినటువంటి అధ్యాయం ఏదంటే ద్వితీయోపదేశకాండ 28 అధ్యాయం. దీంట్లో 133 వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 4 రకాలైనటువంటి వాగ్దానాలు చూస్తూ వచ్చినాం. మొదటి దేవుడిది సాధారణమైన వాగ్దానాలు. చూడండి, 1 యోహాను 2:25 ఉందన్నమాట. 1 యోహాను పత్రిక 2:25. కాబట్టి సాధారణమైన వాగ్దానం అంటే అందరికీ నిత్య జీవము కొరకైన ఇచ్చిన వాగ్దానము. యేసునందు విశ్వాసం ఉంచిన వారందరికీ నిత్య జీవం అనుగ్రహించడానికి ఇచ్చిన వాగ్దానాలు అందరికీ అది. రెండవది వ్యక్తిగతమైన వాగ్దానం. కొన్నిసార్లు దేవుడు ఒక వ్యక్తితోనే మాట్లాడే. మూడవది షరతులు లేని వాగ్దానాలు. ఆదికాండం 1-2 అధ్యాయంలోనూ షరతులు లేకుండా దేవుడు వారికి మీరు ఫలించి అభివృద్ధి పొందడానికి ఇచ్చినాడు అంతే. తర్వాత ప్రకటన 21-22 అధ్యాయాలు షరతులు లేవు. మూడవది షరతులు కలిగిన వాగ్దానాలు. ఏదైనా దేవుడు వాగ్దానం ఇచ్చినా దానిపైన అలాగైతే, ఇలాగ చేస్తే, ఇలా ఉంటే, ఇలాగ నడుచుకుంటే, ఇలా జీవిస్తే అని ఏదో ఒకటి కారణం. కాబట్టి షరతులు కలిగిన వాగ్దానం దాదాపు బైబిల్ గ్రంథంలో ఈ షరతులు కలిగిన వాగ్దానాలే మన కొరకు దేవుడు అన్నీ కూడా మన భక్తులు కూడా దాదాపుగా మనకు అనుగ్రహించబడుతూ వచ్చాయి. షరతులు కలిగిన వాగ్దానాలు. ఏదైనా దేవుడు మన జీవితంలో చేయాలంటే షరతులు నెరవేర్చాలా. కొన్నిసార్లు మనం ఏమి తెలియనప్పుడు కూడా వ్యక్తిగతంగా కొన్నిసార్లు వాగ్దానాలు కూడా ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మరి ఆ మెసేజ్ కొరకు కనిపెట్టుకుంది ఉన్నట్టుండి ఆమెకి తెలియదు ఇంకా పెళ్ళి కాకుండా కానీ మరైతే నువ్వు దేవుని వల్ల కృపనందిదు కనుక నీ గర్భం ఒక శిశువు పుట్టు కనుక ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదు అని తనకు తెలియకుండానే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అది నెరవేర్చాడు. ఇక మూడోది, ఈ వాగ్దానాలు మనం తీసుకున్న తర్వాత పొందిన తర్వాత మనం ఏమి చేయాలంటే మొదటి తెచ్చి వాగ్దానాలు నమ్మాలి. అది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23 వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అనింది. మొదటిది ఏం చేయాలా? వాగ్దానాలను నమ్మాలి. రెండవది, ఆ వాగ్దానం ఆజ్ఞ నెరవేర్చాలి. ద్వితీయోపదేశకాండ 28:1 చెప్తారు. ఏదైతే వాగ్దానంలో మనకు ఆజ్ఞ ఇచ్చినాడో ఆజ్ఞ నెరవేర్చడానికి మనం కొన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు, అది నెరవేర్చాలి. అప్పుడే ఆ వాగ్దానం నెరవేర్చాలి. మొదటిది నమ్మాలి, రెండవది ఆజ్ఞను నెరవేర్చాలి, మూడవది కనిపెట్టాలి వాగ్దానాల కోసం. దేవుడిచ్చిన వాగ్దానాల కోసం మనము కనిపెట్టుకొని ఉండాలి. అబ్రహాముతో దేవుడు ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానమును, భూమి మీద ఇసుకరేణి వల్ల నీ సంతానం విస్తరింపజేస్తానన్నాడు. కానీ దాని కొరకు అబ్రహాం కనిపెట్టుకొని ఉన్నాడు. కానీ కనిపెట్టుకోలేకుండా తొందరపడటం వల్ల ఏమైపోయిందంటే ఆహారం తెచ్చుకొని ఎంతో నష్టము, దుఃఖము, బాధ కలిగింది. మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలంటే కనిపెట్టుకొని సహనత, అది ఈ సంవత్సరానికి అనుకోకూడదు, లేటు వచ్చే సంవత్సరానికి అనుకోకూడదు. కానీ మన జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క వాగ్దానాలు దేవుడు మనకిచ్చిన మాట కొరకై కనిపెట్టుకున్నప్పుడు ఆ వాగ్దానాలు మనకు క్షేమమును కలిగించేవి. వాగ్దానాల ద్వారా మన జీవితంలో నిత్య జీవం పొందుతూ వస్తాం. కాబట్టి ఇవి నెరవేరాలంటే మనం జీవితంలో మనం ఏం చేయాలంటే మొదటిగా దేవుని మహిమపరచాలా. రోమీలు రాసిన పత్రిక 4:28 అబ్రాహాముని గురించి దేవుని మహిమపరిచి అని ఉంది. మొదటిగా దేవుని స్తుతించాలి. ప్రభా, ఈ సంవత్సరంలో నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఆ వాగ్దానం యొక్క సత్యం ఏమిటో, అందులో ఉన్న సంగతి ఏమిటో నాకు తెలియపరచమని చెప్పేసి
మహిమపరచాలంటే అర్థం ఏమంటే దేవుని స్తుతించాలి వాగ్దానం విషయం ధ్యానించేటప్పుడు. రెండవది వాగ్దానం మీద విశ్వాసం ఉంచాలి. తీసుకున్న వాగ్దానం దేవుడు తప్పక నెరవేరుస్తాడు అని విశ్వాసం ఉంచాలి. చూడండి హెబ్రీ పత్రిక 6:12 హెబ్రీ పత్రిక 6:12 ఇంట్రడక్షన్లో కొంచెం వాగ్దానాల గురించి ఉన్నప్పుడు కాబట్టి ఎక్కువగా ఉంటుంది. అన్నీ గుర్తించుకోవాలి. రాసుకున్న వాళ్ళు చదువుకోవచ్చు. ఒకవేళ కొంచెం చదువురాని వాళ్ళు అయితే లైవ్లో కూడా మళ్ళీ కూడా వినొచ్చు. చదవండి 6:12. కాబట్టి ముఖ్యమైన మాట విశ్వాసం చేత ఓర్పు చేతను వాగ్దానములను. కాబట్టి దేవుని వాగ్దానాలు మనం స్తుతించుకోవాలంటే మొదటిది దేవుని స్తుతించాలి, రెండవది దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మూడవది దేవుని చిత్తం నెరవేర్చాలి. అది హెబ్రీ పత్రిక 10:36. మొదటిది మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము అనుంది. వాగ్దానం పొందాలంటే దేవుని చిత్తమును దేవుని చిత్తం అంటే అర్థం ఏమంటే దేవుని ఇష్టం. దావీదు మహారాజు అంటాడుగా, దేవా నీ చిత్తం నెరవేర్చట నాకు సంతోషం. దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చే దానికంటే సంతోషమైన విషయం ఏమీ లేదు. అదే భగత్ సింగ్ గారికి దేవుడు ఇచ్చిన దర్శనం. నీకు అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఇష్టమైన సంగతి ఏదామంటే అని అనేక మంది అడిగినప్పుడు ఆయన చెప్పే మాట ఏమంటే దేవుని చిత్తము కనుగొని దానిని చేయుటే నాకు సంతోషం అన్నాడు. అందుకే దైవజనుడు ఈ దినాల్లో వారిలో ఒంటరైన వాడు వాడే 10,000 నన్ను ప్రపంచ దేశాలలో ఎన్నో కోట్ల మందికి ఆత్మీయమైన తండ్రిగా హెచ్చించబడ్డ కారణం ఏమంటే ప్రభువా నేను వెళ్ళాలా వద్దా, చెయ్యాలా వద్దా, ఉండాలా వద్దా అని ప్రతి విషయం కొరకై దేవుని చిత్తం కనుగొనేవాడు. అందుకే దేవుని వాక్యం రాయబడింది కదా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధించేదనని. కాబట్టి మూడవది మొదటి దేవుని స్తుతించాలంటే మహింపరచాలి, రెండవ దేవుని వాగ్దానం గురించి ఆ దేవుని వాగ్దానం విషయమై విశ్వాసం ఉంచాలి, మూడవది దేవుని చిత్తము చేయాలి. ఇక్కడే రాయబడింది ఇంకోటి, దేవుని వాగ్దానం నెరవేర్చబడాలంటే ఓర్పు అవసరం. 36 అదే కదా, దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తం మీకు ఓర్పు ఉండాల. కాబట్టి అందుకే సామెత కూడా ఉంటుంది కదా, ఓర్చుకున్న వాళ్ళకి ఓరగల్లంతా పట్టణం అంటే అదే పరలోక రాజ్యం. దేవుని బిడ్డలుగా మన ఈ లోకంలో దేవుడు మన జీవితంలో కార్యరూపం జరిగించాలంటే ఏం చేయాలంటే మనం ఓర్మి అవసరం, అంటే ఓర్పు అవసరం. ఓర్పు చేత మన ప్రాణములు దక్కించుకుంటాం. ఎవరైనా సరే ఓర్పు లేకపోతే ఏమి సాధించలేరు, ఏమి చేయలేరు. అందుకే వయసు పెరిగే కొద్దీ ఓర్పు వస్తుంది. చిన్న వయసులో ఏది చెప్పినా ఓర్పు ఉండదు. చిన్నది కూడా ప్రతిది కూడా త్వరగా జరగాల. ఒక వాగ్దానం తీసుకున్నప్పుడు ఇది ఏందలే బా సంవత్సరం అని జరిగింది, ప్రార్థన చేస్తున్నాం జరగలేదు, ఎంతగా దేవునింటికి పోతున్నాం, మాకు దేవుడు వాగ్దానం నెరవేర్చాలని కొన్నిసార్లు ఏమైపోతే ఓర్పును కోల్పోతాం. అబ్రాహాము కూడా కొన్నిసార్లు కోల్పోయినాడు. అయితే దేవుడు వాగ్దానం ద్వారా స్థిరపరుస్తూ వచ్చాడు. అది నా జీవితంలో చాలా విషయాలండి. అయితే బయలుపడిన కొరకు దేవుని వాక్యంలో సంగతులు మీకు తెలియపరచాలని. కాబట్టి ఎన్నోది ఇప్పుడు మనం చూసినది, నాలుగోది ఏం అవసరము, ఓర్పు అవసరం. ఐదో చూడండి యాకోబు పత్రిక 1:12 ఇంకా ఏం అవసరం అంట, కాబట్టి వాగ్దానం పొందాలంటే శోధన సహించాల. కొన్నిసార్లు వాగ్దానం పొందాలనుకున్నప్పుడు శోధనను మనము జయించాల్సి వస్తుంది. యేసేపు తనకు వచ్చినటువంటి శోధనను జయించినాడు. అందుకే తన కలలో దేవుడు వాగ్దానం చేసినాడు. ఏమని చేసినాడు, 12 వాటి నక్షత్రాల్లో ఒక నక్షత్రానికి 11 నక్షత్రాలు
సాగిలిపడినాయన. ఆ వాగ్దానం నెరవేర్చాలంటే శోధనలో నుండి ఏమైపోయినాడు? యోసేపు శోధన సహించుకున్నాడంటే ఆమె నిందేసినా కూడా దాన్ని సహించుకొని పారిపోయినాడు. తర్వాత దాని పర్యావసరం ఏమైపోయింది? జైల్లోకి వేసినాడు. వాదించలేదు. ఏమన్నాడు? ఈమె ఇట్లు చేసింది, అట్లు చేసింది, ఇట్లు చేసి నన్ను వేస్తారని ఏం చెప్పలేదు. జైల్లోకి వేసినా కూడా సహించినాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము శోధన సహించాలి. యోబు కూడా దేవుని ఎదుట యథార్థవంతుడుగా, నీతివంతుడుగా, భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడిని దేవుడు సాక్షిపడడానికి కారణం ఏమంటే తనకు వచ్చిన శోధనలు అన్ని శ్రమలన్నీ కూడా ఏం చేసినాడు? సహించినాడు. కాబట్టి మనం వాగ్దానం పొందాలంటే శోధన కూడా సహించాం. నేను 5 విషయాలు కొంచెం చూపించుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనము మన టాపిక్లోకి వస్తాం. మొదటిదేమో దేవుని వాగ్దానాలు మనకి ఎందున్నాయంటే లోకమందున్న భ్రష్టత్వం తప్పించుకోవడానికి. రెండవది దేవ స్వభావంలో పాలివారవడానికి. తర్వాత వాగ్దానాలు కూడా శుభకరమైన వాగ్దానాలు, ఇవి పరిశుద్ధమైన వాగ్దానాలు, జీవంతో కూడిన వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానాలు, చివరిది అమూల్యమైన వాగ్దానాలు. వీటిలో 5 రకాలు: సాధారణమైన వాగ్దానాలు, వ్యక్తిగతమైన వాగ్దానాలు, షరతులు లేని వాగ్దానాలు, షరతులు కలిగిన వాగ్దానాలు. ఈ వాగ్దానాలు మనం ఏం చేయాలంటే మొదటిగా వాటి వాగ్దానాలు తీసుకున్న వాళ్ళము ఆ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడని నమ్మాలి. రెండవది ఆ వాగ్దానం ప్రకారం దేవుడిచ్చిన ఆజ్ఞలను నెరవేర్చాలి. మూడవది దేవుడిచ్చిన వాగ్దానం కొరకై మనం ఏం చేయాలా? కనిపెట్టాలి. చివరి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే, దేవుని మహిమపరచాలంటే మొదటిది దేవుని స్తుతించాలి. రెండవది దేవుని వాగ్దానం అందు విశ్వాసం ఉంచాలి. మూడవది దేవుని చిత్తము చేయాలి. నాలుగవది ఓర్మి కలిగి వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఐదవది శోధన కూడా సహించాలి. ఈ 3 ఎప్పుడైతే ఈ విధానాల్లో మనం ఉంటామో దేవుడు మన పక్షంగా తన వాగ్దానాలు నెరవేర్చడానికి సమర్థుడు, శక్తిమంతుడు, మాట తప్పని వాడుగా ఉంటాడు. ఇందులో మొదటి వాగ్దానము యెహోషువ 1:3 నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ మొదటి వాగ్దానం దేన్ని సూచిస్తుందంటే మనతో కూడా నడిచే దేవుడు, మనతో కూడా నడిచే దేవుడు. రెండో వాగ్దానం నీ ముందు నడుచువాడు యెహోవా, అంటే మన ముందు నడిచే దేవుడు. మొదటిదేమో మనతో కూడా నడిచేవాడు, రెండవదేమో మన ముందు నడిచేవాడు, మూడవదేమో గొర్రెపిల్ల జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును, అంటే మన వెనక నుండి కూడా మనల్ని నడిపించేవాడు. చిన్న నడువు లేనప్పుడు పాలిచ్చు గొర్రె పిల్లలను ఆయన మేపునట్లుగా మనల్ని నడిపించుననుంది యెషయా గ్రంథంలో. కాబట్టి చిన్న వాటిని ముందు నుండి నడిపించరు, వెనక నుండి నడిపిస్తారు. కాబట్టి మనతో నడిచే దేవుడు, మన ముందు నడిచే దేవుడు, మన వెనక నుండి మనలను నడిపించేవాడు. కొన్నిసార్లు జబ్బుబడిని ఉంటాయి, బలహీనమైన ఉంటాయి, చిన్న ఉంటాయి. వాటివన్నిటిని ఏం చేస్తాడంటే గొర్రెలు కాపరి వెనక నుండి నడిపించుకుంటూ వస్తాడు. కాబట్టి మొదటిదేమో మనతో నడుస్తుంటాడు, మనం ఎక్కడ వెళ్ళినా మనతో దేవుడు ఉంటాడు. రెండవదేమో మన ముందు నడుస్తూ ఉంటాడు. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. తర్వాత చివరిది మనం చూస్తే మన వెనక నుండి కూడా మనలను నడిపించేవాడు. ఈ 3 వాగ్దానాలు నడక గురించి మనము మన నడకను గురించి, ప్రవర్తన గురించి ఇందులో రాయబడింది. ఈ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవడానికి ముందు ఇంట్రొడక్షన్లో అన్ని విషయాలు చెప్పాం. అవి 1-2 సార్లు చదువుకోవాలి. దాని ప్రకారం మనం నడుచుకుంటేనే ఈ వాగ్దానాలు. చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనం. అందరు కలిసి చదువుకుంటాం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా
ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికి చెందనని వారితో చెప్పి, ఈ వాగ్దానం మనకే కాదు, మనతో ఉండే దేవుడు. ఎట్లా మనతో ఉండే దేవుడు నడిపించే విషయాల గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు ఓ వ్యక్తి జీవితంలో నుండి ఆ నడిపింపుని గురించి కొన్ని సంగతులు మనము చూస్తూ వస్తాం. అందులో మొదటి వ్యక్తిని మనం చూసినట్లయితే చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4-5 వచనాలు. అమ్మ ఒక్క నిమిషము, 5 నుంచి చదుదాం. 5వ వచనం చదవండి. కాబట్టి విశ్వాసను బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోయబడి. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయము 22 నుంచి. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనక అతడు. కాబట్టి హానోక్ అనేటువంటి దైవజనుడు, భక్తుడు బైబిల్ గ్రంథంలో దేవునితో 300 సంవత్సరాలు నడిచినాడు. తాను జీవించిన కాలం 365 సంవత్సరాలు. తను కూడా కుటుంబంతో కలిసి దేవునితో నడిచాడు. మరి దేవునితో నడిచిన తర్వాత దేవునికి ఇష్టమైంది, దేవుడు అతన్ని కొనిపోయాడు, అంటే తీసుకొని పోయాడు. ఇక్కడ మనం ఈ భాగంలో మనం చూసినాం. హానోకు అనే మాటకు అర్థం ఏమంటే ఉపదేశకుడు, అంటే ప్రసంగికుడు, స్పీకర్ అని రాయబడింది. హానోకు అనే మాటకు ఉపదేశకుడు. మళ్ళీ హానోకును దేవుడితో కూడా నడిచిన తర్వాత మనం అదేగా, నువ్వు నడిచే మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. మళ్ళీ ఆ వాగ్దానం థీమ్లో మనం చూసుకున్నాం, మనతో కూడా ఉండే నడిచే దేవుడు అన్నాడు. ఇప్పుడు హానోకు దేవునితో నడుస్తున్నాడంటే అర్థమేమి? దేవునితో హానోకు నడుస్తున్నాడంటే హానోకుతో దేవుడు నడుస్తున్నాడు అనేది అర్థం. ఒక వ్యక్తి అంట, ఒక ఎగ్జాంపుల్, దేవుని సేవ, దేవుని విశ్వాసి, బాగా పరిచయం చేసిన వ్యక్తి, ఒక సమయంలో దేవుని పరిచయం ఎంతో చేసే వ్యక్తి ఒక అరణ్యంలో నడుస్తున్నాడంట. నడుస్తున్న మార్గం మధ్యలో నరసలేక సొమ్మసిల్లిపోయినాడు. ఇంతలోనే ఒక దారి మార్గంలో నరలేక సొమ్మసిల్లిపోతూ ఉన్నాడు. ప్రభువా, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడుచు నడుచు నేనే అన్నావు కదా, మరి సొమ్మసిల్లిపోయి నీకు తెలియదా ప్రభా, నాది ఏదైనా ఓ వాహనం సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేసిన. నడుచుకుంటూ పోతుంటే బాగా నడిచి వెళ్ళిన తర్వాత దేవుడు ఎందుకు నాకు ఈ పరిస్థితుల్లో, నేను ఒకడే ఇంత కష్టపడి నడుస్తున్నాను, దేవుడు నాకు సహాయపడలేదని అనుకుంటూ వచ్చి అంటారు. తిరిగి వచ్చి కొంత ఆలస్యపోయి తిరిగి చూస్తే నడిచొచ్చిన మార్గంలో 2 అడుగులే ఉన్నాయంట. మామూలుగా ఇద్దరు అడుగులు నడిస్తే ఎన్ని అడుగులు ఉంటాయి? 4 ఉంటాయి. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని అడుగులు ఉన్నాయంట? 2 ఉన్నాయంట. అర్థం ప్రభువు మాట్లాడినాడంట. అప్పుడు అయ్యా, హానోకు అనుకుంది, హానోకు నువ్వు నడవలేని పరిస్థితుల మధ్యలో నిన్ను ఎత్తుకొని, నేను ఇచ్చిన మాట ప్రకారం నేను ఎత్తుకొని నడిచాను. ఆ హానోకును దేవుడు ఎత్తుకున్నప్పుడు కింద నడుస్తున్నప్పుడు ఇంకెంతమంది అడుగులు ఉంటాయి? ఒక వ్యక్తివే కదా. ఒక వ్యక్తి అడుగులు అంటే ఎన్ని ఉంటాయి? 2 కదా ఉంటాయి. కాబట్టి దేవుడే హానోకుని ఎత్తుకొని నడిచినాడు. కాబట్టి విశ్వాస జీవితంలో మనం కూడా చాలాసార్లు మనతో ఉండే దేవుడు అన్ని పరిస్థితుల్లో కూడా మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు, మనతో ఉండే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో ఉంది కదా, నువ్వు జలములలో పడి నడిచినప్పుడు 42 అనుకుంటాను, చూడండి 43 కదమ్మా, 43:2 నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చజాలవు.
ఈ రెండు వాగ్దానాలు ఖచ్చితమే. మనకు తెలుసు మన పితరులైనటువంటి ఇశ్రాయేలులు ఎర్ర సముద్రంలో నడిచినప్పుడు ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోలేదు. 6 నెలలు వాళ్ళు నడిచినాడు. తర్వాత శద్రకు మెషకు అబ్దెనగో దానియేలు లాంటి వ్యక్తులు, శద్రకు మెషకు అబ్దెనగోలు ముగ్గురు అగ్నిగుండంలో వేయగానే ఏమైపోయినారు వాళ్ళు? వాళ్ళతో కూడా ప్రభువు వేసినాడు, కానీ వాళ్ళు కాలిపోలేదు. కాబట్టి మనం ఎక్కడ దేవుని పిల్లలుగా జలములు అంటే ఏం సూచిస్తుందంటే ఇక్కడ శ్రమలు. మన దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు, బాధలు, అగ్ని, జలములు ఇవన్నీ కూడా శ్రమలు, బాధలు, కష్టాలు అన్నీ సూచిస్తాయి. అలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో ప్రభు మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. అది నీవు నడుసు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. అది హానోకు జీవితంలో మనము ఎట్లా హానోకు జీవితంలో దేవుడు అతనికి తోడై ఉన్నాడనే విషయం త్వరగా ఒక 5 సంగతులు చూస్తూ వస్తాం. మొదటిగా దేవుడు అతనికి తోడై ఉండడానికి మొదటి లక్షణం ఏంటి? హానోకు దేవునితో కూడా నడిచినాడు. ఆదికాండం 5:24 మాట మనం చూసాం. చూడండి, ఆ మాట చదవండి చాలు. హానోకు దేవునితో నడిచాడు. మొదటిగా దేవునితో అతను నడిచిన వాడు గనక దేవుడు అతన్ని తీసుకొని పోయినాడు. కాబట్టి ఇప్పుడు హానోకుతో దేవుడు ఉన్నాడు, హానోకుతో నడిచాడు కాబట్టి దేవుడు అతనితో నడుస్తూ వచ్చినాడు. ఆమోస్ గ్రంథం 3:3 రాయబడింది కదా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురాను. ఇద్దరికి సమ్మతమైతేనే కలిసి నడుస్తారు, సమ్మతం లేకపోతే ఒకరొకరు కలిసి నడవలేరు. అట్లా దేవునికి హానోకుతో నడిచేది ఇష్టమైంది, హానోకుకు దేవునితో నడిచేది ఇష్టమైంది. కాబట్టి దేవుడు హానోకు దేవునితో కూడా నడిచినాడు. అందుని బట్టి హానోకు దేవునితో కూడా నడువున బట్టి దేవుడు అతన్ని కొనిపోబడుతూ వచ్చిన. ఇంకో మాట చూస్తే చూడండి, మలాకి గ్రంథం 2:6లో, మలాకి గ్రంథం 2:6 కాబట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకొని వారై ఉండాలి. హానోకు యథార్థతను బట్టి యథార్థవంతులు ఆయనకి ఇష్టం, మన తర్వాత చూస్తాం. కాబట్టి హానోకు దేవునితో కూడా నడిచే కారణం ఏమంటే దేవునితో నడుచుట సమ్మతి అయింది. దేవుడు అతనితో కూడా నడుచుట అంటే దేవుని సన్నిధి అతనితో ఉంది, దేవునితో కూడా నడిచిన వాడు హానోకు. మొదటిది. రెండవది చూడండి, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అదే హెబ్రీ పత్రిక 11:5లో, విశ్వాసను బట్టి కాబట్టి అతడు దేవుని యొద్ద కొనుపోబడక మునుపు ఎట్లున్నాడంటే దేవునికి. కాబట్టి రెండవది హానోకులో ఉన్న లక్షణం. మొదటిదేమో దేవునితో నడిచినాడు, రెండవది ఏమో దేవునికి ఇష్టడై ఉన్నాడు. దేవుని వాక్యం రాయబడింది కదా, మనం అనేకసార్లు చూస్తూ వస్తాం. ఎవరు ఆయనకి ఇష్టలు అంటే కీర్తనలు 16:3 రాయబడింది. చదవండి, కీర్తనలు 16:3. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. దేవుని భక్తులు ఆయనకి ఇష్టలు. హానోకు దేవునికి ఇష్టడుగా ఈ భూలోకంలో జీవించినాడు కనుకనే, దేవునికి ఇష్టంగా జీవించినాడు కనుకనే దేవుడు అతన్ని కొనిపోబడుతూ వచ్చినాడు. మన జీవితంలో కూడా దేవునికి ఇష్టంగా జీవించినప్పుడే దేవుడు మనతో నడుస్తాడు, దేవుడితో కూడా మనము నడిచేవారుగా ఉంటున్నాం. సామెతల గ్రంథం చూడండి 16:7. సామెతల గ్రంథం 16:7. ఒకని ప్రవర్తన కాబట్టి ఒకని ప్రవర్తన యెహోవాకు ఎట్లుండాలంట? ప్రీతికరంగా ఉండాలి. దేవుడు చూసినప్పుడు అతని ప్రవర్తన మెచ్చుకునేవాడిగా ఉండాలి. నా భక్తుడు భూమి మీద చూసినావా అని ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చినాడు? యోబుని గురించి. చూసినావా నా భక్తుడు అని సాతాను ఎదుటే సాక్ష్యం ఇచ్చినాడు. మన సాక్ష్యం మనుషులు ఎదుట కూడా చెప్పడానికి పరిస్థితులు లేవు. కారణం ఏమంటే మనం ఈ లోకంలో
ఆ దేవ స్వభావం మనలో రావాలి. మోరిదేమో లోకమందున్న భ్రష్టత్వం లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మనము ప్రేమించకూడదు. ఎప్పుడైతే లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా అంటే శరీరాశ నేత్రాశ చూడడం మనం ప్రేమిస్తామో ఆ భ్రష్టత్వం మనలోనికి వస్తుంది, లోతుకు వచ్చింది. ఆ యొక్క దాన్ని చూసినప్పుడు సొదొమ పట్టణం ఏదైనా తోట వల్లే ఉంది, దాన్ని ఆశించినాడు, లోనికి వచ్చింది. చివరికి తన కుటుంబం కూడా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. అయితే దేవుని పిల్లలుగా మన దేవ స్వభావం అంటే ఆయన మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే ఏమిండాల, మీరు పైన వాటిని ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలంటే దేవ స్వభావం అంటే నేను ఈ లోక సంబంధిని కాదు. కాబట్టి మనం వయసు అయిపోతుందంటే బర్త్డేలు చేస్తున్నామంటే సంతోషంగా కేకులు పోసి కొత్త బట్టలు వేసుకొని వంటలు చేసి స్వీట్ బిర్యానీ మిఠాయి చేసుకుంటుంటాం. కానీ దానికి మనం యాక్చువల్గా చెప్పాలంటే ప్రసంగి చెప్పిన మాట ఒక జన్మదినం కంటే జన్మదినం అంటే ఇంకా లోకంలో ఎక్కువ బాధలు అనిపించి బతకాలా అని బర్త్డేలో. అందుకే ప్రసంగి అది మేలు కాదని చెప్పినాడు. మరుదిన తమ ప్రయాసం వాళ్ళే విశ్రాంతి పొందేది. ఇంకా ఆ రోజుతో మన బాధలు కష్టాలు కన్నీళ్ళు నిందలు అవమానాలు శ్రమ అన్ని రోగాలు ఇబ్బందులు అన్నీ ఆ రోజు పోయి విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. ఎవరికంటే ప్రభు పిల్లలకి. కాబట్టి దేవునికి ఇష్టలుగా మనం ఎప్పుడైతే జీవిస్తూ వస్తామో భూమి మీద భక్తులుగా ఆయన ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువుల స్వభావానికి. కాబట్టి మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి. ప్రవర్తన అంటే నడక. కాబట్టి మన నడక దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కొనిపోతాడు ఆయన సన్నిధిలో. చాలామంది ఏం రాసింటారంటే దేవుని వాక్యము చనిపోయిన తర్వాత సమాధుల దగ్గర ఈ మాట రాసింటారు. ప్రకటన 4:13 ప్రభునందు వారు ప్రయాసం మాని చదవండి. నేను అన్నీ తీసి చదవడానికి కాదు కాబట్టి. ప్రకటన 14:13 అంతటా ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు అని రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి అంట. కాబట్టి మరణదినం చివరి రోజు ఏమంటే విశ్రాంతి. ఇంక అన్నీ ఇంకా భార్య బాధలు భర్త బాధలు రోగాలు కష్టాలు అప్పులు నిందలు అవమానాలు పిల్లలు కోడళ్ళు కొడుకులు బిడ్లు అల్లాండ్లు ఇరుగు పొరుగు వారు సంఘంలో వాళ్ళు వీళ్ళందరూ పరిస్థితులు అన్నీ ఆ దినంతో సమాప్తమైనది. నేను దైవజనుడు ఫిలిప్ అంకుల్ చనిపోయినాడు హెబ్రోనుకు పోయినప్పుడు పాట పాడుతున్నప్పుడు ఆ పాట వింటుంటే నా కళ్ళలో నీళ్ళు జరిగి సాక్ష్యం ఏమని విన్నామంటే 90 ఏళ్ళు పైబడి ఆయన కోర్టులోకి పోయి 2 చేతులు ఇద్దరు పట్టుకొని పోయి కోర్టులో జడ్జి నిలబడితే జడ్జి అన్నాడంట, ఇంత ముసలాయన్ని ఎందుకు పట్టుకొచ్చిన ఆయన తరపున ఎవరెవరు రిప్రజెంట్గా వచ్చి లాయరు పేపర్ ఇస్తే చాలు ఈ వయసులో అని చెప్పినారంట. అప్పటి నుంచి ఆయన కోర్టుకు పంపడము తీసుకొని పోవడము మానేసినారు. అప్పుడు నేను అనుకున్నాను, ఇంత వయసులో కూడా దేవుని పిల్లలుగా చెప్పే వాళ్ళు కనీసం ప్రేమ కనికరం ఆ దైవజనుడు అనేది లేకుండా ఆ దైవజనుని కోర్టు కేసు తిప్పినారు కదా అన్నప్పుడు అప్పుడు ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదనే పాట పాడుతుంటే బాధించు వారు నీకు దూరముగా ఉంచున్న చివరి చరణం అది. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత, యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడేవుడు. బాధించు వారు రాకుండాను దూరముగా నుంచి. ఇప్పుడు ఆయన చనిపోయినాడు, ఇంక ఆయనకి అంతా బాధించేవాళ్ళు, కోర్టుకు లేదు, ఇంక వయసులో అది జరిగింది ఇది జరిగింది ఇట్లా అని లేదు. అప్పుడు ఇంక ఆయన విశ్రాంతి పొందుతున్నారు. ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఎట్లా సహించుంటారు అబ్బాయిలు? సార్వత్రిక సంఘాల్లో మన ఇంటి సమస్య మనం భరించలేము. మన చిన్న సమస్య చర్చిలో సమస్యలకే సమస్యలు, సార్వత్రిక ప్రపంచ దేశాల్లో ఉన్న సంఘాలన్నీ సమస్యలు. ఎంత బాధ దైవజనుడు అనిపించినాడు ఈ వయసుల వరకు అని చెప్పేసి ఆ సాక్షి విన్నప్పుడు ఆ పాట పాడుతుంటే ఆ చరణం పాడుతున్నప్పుడు కన్నీళ్ళు వచ్చినాయి. హెబ్రోన్లో పాత మందిరంలో పెట్టినారని బాడీను తెల్లవారుజామున వచ్చింది. నేను బయట లోని పోతాం కదా ఎంట్రన్స్ దగ్గర చూసి వచ్చిన తర్వాత బయట నిలబడినప్పుడు సాక్ష్యం చెప్పి ఆ పాట పాడుతున్నప్పుడు ఆ చరణం పాడగానే నాకు కన్నీళ్ళు వచ్చినాయి.
కనీసం ఇంత కొరకు ఇంత ప్రయాసపడి ఉద్యోగాలు, భార్య, పిల్లలు, ఎండ, గాలి, వాన లేకుండా కుటుంబాల ఆస్తులు, పాస్తులు ఇడిచిపెట్టి వచ్చి సేవ చేసిన వాడిని ఈ మనుషులు ఎంత పోరాటం కొద్ది ఎంత ప్రయాస పెట్టినారు అని బాధ కలిగింది. వాస్తవానికి ఏడ్చుకున్నాను. కాబట్టి ఈ లోకంలో ఇవన్నీ మనము చెప్పినా కదా, వాగ్దానాల కోసం మనం ఏం సహించాలో ఓరిపు అవసరము. రెండోది మాట్లాడేది రెండు చేపట్టదు, కొట్లాడేది రెండు చేపట్టదు, సమస్యలు సృష్టించుకునేది రెండు చేపట్టదు. కానీ సంఘము కొరకు వాళ్ళు ఏం చేసినారు? సహించుకున్నారు. కాబట్టి మన ధ్యానాంశంలో ఏముందంటే ఇక్కడ ఒకని ప్రవర్తన యెహోవాకు, ఆనోకు ప్రవర్తన దేవునికి ప్రీతికరమైంది. ఆనోకు 300 సంవత్సరాలు నాతో నడిచినావు, నా ఎద్దుకు రాని దేవుని దగ్గరికి నడుచుకుంటూ తీసుకొని మరణం చూడుకుంటూ కొనిపోయి పడిన వ్యక్తి అయినా ఆనోకు. ఇంత ధన్యత కదా. మనలో మరణించినారంటే ఓ వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఇది చేసి అది చేసి. ఒక ఆయన చెప్పినాడు, ఏడుస్తుందంట ఒక ఆయన భర్త చనిపోయింటే, నేను పైనంతా బండ్లు దిక్కొని వస్తుంటే నువ్వు కింద బండ్లు దిక్కుతుంటే ఇంకెవరు దిక్కుతారు అని ఏడిసిందంట అందరిలో. ఫస్ట్ నోరు మూసుకోమ్మని అడిగినాడంట. అంతవరకు ఆయన పట్టించుకోలేదంట. ఆయన ఏడిసేవి కూడా ఎట్లా ఏడుస్తారంటే కొంతమంది అట్లా, నేను ఇంకెవరికైనా చెప్పదును, ఏమని చేస్తును, నాకు అవి తెస్తుంటివే ఇవి తెస్తుంటివే అని. అంతా 2 నాళ్ళు అయిపోయినాక అన్నీ బుడుకుతారు. ఏం డబ్బులు ఉన్నాయి, ఆడాడికి పెట్టినారు, ఏమేం చేసినాయి, లాస్ట్కి అట్లా రకరకాలుగా అంటారు. కాబట్టి ఇది మానవ సంబంధమైన ప్రేమ, దేవునికి ఇష్టడైనాడు. కాబట్టి హానోకు దేవుని ఎవరు ఆయనకి ఇష్టలు? సామెతల గ్రంథం 11:20 ఆయనకి ఎవరు ఇష్టలు అంటే యథార్థంగా ప్రవర్తించువారు. రెండోది 12:22 కాబట్టి సత్యవర్తనలు ఆయనకి ఇష్టలు. దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు దేవునికి ఇష్టలై ఉంటామంటే, అందుకే కీర్తనలు 51:17 రాయబడింది, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలం. దేవునికి ఎవరు ఇష్టం అంటే విరిగిన మనసు కలిగి ఉండాలి. ప్రభు మనతో మాట్లాడినప్పుడు లోబడాలా, దానికి విధేయత చూపాలా, వాక్యానుసారంగా నడుచుకోవాలి. అదే విరిగిన నలిగిన మనసు. కాబట్టి విరిగిన మనస్సే అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండే. 1 కొరింథీ 10:5 చదవమ్మా. అయితే ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరించు. అనేక మంది, లక్షల మంది బయలుదేరితే 2 పోయినారు, యెహోషువ, కాలేబు. కారణం ఏమిటి? అనేక మంది దేవునికి ఇష్టలుగా. కాబట్టి ఎంతోమంది దేవుని సంఘంలో రావచ్చు, వాళ్ళ మారమనసు పొందినామని బాప్తిస్మాలు తీసుకోవచ్చు, ప్రభువులలో పాలు పొందవచ్చు, దేవునికి అంత అయితే కాணிకలు ఇవ్వచ్చు, కోడికలు రావచ్చు. ఒకవేళ భూస్థాపన జరిగి ఎట్లా బ్రతికినా మేము భూస్థాపన కూడా చేయొచ్చు, పెళ్ళిళ్ళు చేయొచ్చు. అది కాదు ప్రాముఖ్యం. నీ మరణము తర్వాత దేవునికి ఇష్టంగా ఉంటే దేవుని రాజ్యంలో పోతాం. అదే తర్వాత మనం చూస్తాం. కాబట్టి దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించినప్పుడే దేవుడు సంతోషించేది. అదే హెబ్రీ 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని బిడ్డలుగా మనకు ఉండాల్సింది ఏమి? విశ్వాసం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? యోహాను సువార్త 8:29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును గనక ఆయన నన్ను ఒంటరిగా. కాబట్టి ఆయనకి ఇష్టమైన కార్యం చేయాల. నేను చేసే పని దేవునికి ఇష్టమా కాదా అనేది మనము ఆలోచించాలి. నేను చేస్తున్న పని వల్ల దేవుని నామానికి దూషణ కలుగుతుందా, నా సాక్ష్యానికి ఏమన్నా దూషణ పాలయ్యే పరిస్థితులు ఉందా అనేటువంటి ఆలోచన కలిగి మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా నడుచుకోవడానికి ఇష్టపడుతూ వస్తామో, అప్పుడు దేవునికి ఇష్టమైన వారుగా, దేవునితో కూడా నడిచిన వారుగా, ఆయన మనతో నడిచేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈనాడు అనేకులు దేవునికి ఇష్టలుగా లేకుండా జీవిస్తున్నారు. అలాంటి వారు ఒకవేళ నీవు నడుచు మార్గంలో నీ దేవుడు అనేవో నీకు తోడై ఉన్నాడు అన్న ప్రభు అని నీకు ఇష్టం వచ్చినట్లు పోతే దేవుడు తోడై ఉండడు. ఎవరినైనా తిట్టేకపోయేదో, కొట్టేకపోయేదో, లేదంటే దోసుకునేకపోయేదో. ఉదాహరణ నేను ఒకసారి చూసినాను, ఏదో కరువు పని వల్ల ఏదో సందర్భం ఉంటే నేను బండిలో నేను ఇంకెవరో పోయినాం, బొగ్గు వైపు పోయినప్పుడు
ఆ బొగ్గు సంఘాలు చాలా దినాలు పోదాం పని చూసేసి నీళ్ళు వచ్చినాయని దానికి ఎందుకో బండిలో పోయినాం, ఏదో పని మీద పోయి చూస్తే ఆ గుడి దగ్గర ఫ్రంట్ సైడ్ నిలబెట్టినాము. ఆయన లాల్రెడ్డి అని నాకు తెలుసు. ఏం సార్ ఇక్కడ వచ్చినా చాలా ఏం లేదు రాక అంటే ఊరికే వస్తుంది అన్నాడు. పోయి ఆడు చూస్తే బండి వెనక చూస్తే యెహోవా నా కాపరి అని ఉంది కార్కి. ఏముంది కానీ ఇద్దరు గుళ్ళో పోయి వచ్చినారు అనుకున్నా నేను. బహుశా నేను అనుకుంటాను, మళ్ళీ తర్వాత అనిపోయింది సర్లే ఒకవేళ ఎవరైనా బాడికి పెట్టుకొని కార్ని బాడికి తీసుకొని గుడికి తిప్పేకి వచ్చిండొచ్చు అని తర్వాత కొద్దిసార్లు ఏమైపోయిందంటే ఒక చోట ఒక బ్రాందీ షాప్ దగ్గర స్కూటర్ నిలబెట్టినారు, దానికి యెహోవా నా కాపరి అని ఉంది. తర్వాత అతను తెరిచి చూస్తే బయటకు వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నాడు, అతడు క్రైస్తవుడు. ఇలాంటి వారికి తోడై ఉంటాడా దేవుడు? కాబట్టి దేవునికి ఇష్టమైన పని చేసినప్పుడే, దేవునికి ఇష్టంగా జీవించినప్పుడే దేవుడు మనతో తోడుగా ఉంటాడు, మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. మనకి ఇష్టం వచ్చినట్లు జీవించి మనకి ఇష్టమైన పనులు చేస్తే దేవుడు మనకు తోడుగా ఉండడు, మన మార్గంలో నడిపియడు. సరే, మన టాపిక్లో రెండవది హానోకు దేవునికి ఇష్టడైన. మొదటిది ఏమన్నాడు? దేవునితో నడిచినవాడు. మనం దేవునితో నడిచేవారుగా అంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళుగా ఉండాలి. వద్దనేది చేయకూడదు, చేయమనేది చేయాల. తర్వాత లాస్ట్ మనం చూస్తామంటే ఇప్పుడు కాదు, తర్వాత బైబిల్ క్లాస్. రెండవది దేవునికి ఇష్టలుగా జీవించాలి. మూడవది హానోకు, అదే హెబ్రీ 11:5 చదవండి, విశ్వాసం గలవాడు అని ఉంది. చదవండి, విశ్వాసం చాలం. విశ్వాసమును బట్టి చదువు. విశ్వాసమును బట్టి హానోకు, విశ్వాసులు వీరు పట్టికలో విశ్వాసను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. దేవుని వాక్య వెలుగులో మనం కూడా ఏమని రాయబడిందంటే వినుట వలన మనకు విశ్వాసం కలుగునని రోమిలు రాసిన పత్రిక 10:17 రాయబడింది. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన జీవితంలో విశ్వాసం కలగాలి. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించునని. పరిస్థితులు ఎన్నైనా మనలో విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నడిపించేవాడిగా ఉంటాడు. ఇది మార్టిన్ లూథర్ కింగ్, అదే ఆయన కొటేషన్లో ఇది ఉంటుంది. ఈ ప్రొటెస్టెంట్ అనే సంస్థ ఈ విధంగా దేవుని వాక్యం అందరూ చదవడానికి 98 అంశాలను ఆ యొక్క చర్చి బయట ముద్రించి పోపులు బోధించడం తప్పని చెప్పేసి బైబిల్ గ్రంథంలో ఇవన్నీ అంశాలు రాయబడినాయని తనకు ముద్రించి వెళ్ళిపోయాడు. అందుకే అతన్ని మరణశిక్ష విధించినారు, అత సాక్షిగా చేయబడుతవచ్చు. కాబట్టి దేవుని పిల్లలారా, మనం అనేకసార్లు విశ్వాసం గలవారు మనం చెప్పుకొనొచ్చు, విశ్వాస సంబంధాలు అని చెప్పేసి. మనం ఎట్లా విశ్వాసం కలిగిన వారం అంటే యోహాను సువార్త 1:12 ప్రకారం యేసుని ఎందుకు అంగీకరించిన వారందరూ దేవుని పిల్లలటకు ఆయన, మనం ఆయన యందు విశ్వాసం ఉంచినాం కాబట్టి ఆయన పిల్లలుగా మార్చబడుతూ వచ్చినాం కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారుగా ఆయన విడులుగా మార్చబడుతూ వస్తాం. అంటే దేవుని మాట విని, నా మాట విని వాటి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తల కార్యం 16:31 ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారి రక్షణ పొందేదురు అని దేవుని వాక్యం రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మన జీవితంలో మన ఇంటి వారికి రక్షణ మారవలసి పొందాలి. అది బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వస్తాం. ఆ శతాధిపతి కూడా విశ్వాసం ఉంచాడు, తన కుటుంబం రక్షణ నడిపి. ఆ లూదియా కూడా అదే 16వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో ఆమె దేవుని హృదయం తెరవబడింది, దేవుని విశ్వాసం ఉంచి తన కుటుంబం వారందరూ రక్షణ మారమనసు పొంది బాప్తిసం పొందుతూ వచ్చి మనం ఇన్ని సంవత్సరాలుగా ప్రభునందు విశ్వాసం ఉంచామని చెప్పుకున్న మన జీవితాల్లో మన కుటుంబంలో ఈనాడు అనేకులు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. కారణం ఏమంటే మన విశ్వాస జీవితము దేవుని యందు సరైన విశ్వాసం లేదు. అందుకే యేసుప్రభు మేము అబ్రహాము సంతానం అంటే, మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము క్రియలు ఏవి అన్నాడు వెంట ఉన్నవాళ్ళు. మనం కూడా అబ్రహాం క్రియలు చేయాల. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానం అని పిలువబడిన గలతీ పత్రిక 3 రాయబడింది. కాబట్టి అబ్రహాం సంతానంగా మనం పిలువబడి అంటే అబ్రహాం క్రియలు మనలు. అబ్రహాం క్రియలు అంటే అబ్రహాం వల్లే మనం దేవుని యందు విశ్వాసం. అబ్రహాము ఆ మాట నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని మాట నమ్మాడు, అది అతనికి నీతిగా. మనం కూడా దేవుని మాటను నమ్మి విశ్వాసంతో నడుచుకోవాలి.
కాబట్టి మూడవదిగా హానోకు ఆ రీతిగా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తను దేవునితో కూడా నడిచిన వాడుగా ఉంటున్నాడు. నాలుగవది చూడండి, అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు ఉమ్. మరణము చూడకుండానట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. అతడు కొనుక్కోబడక మునుపు ఏమై ఉన్నాడంట? సాక్ష్యం పొందిన వాడుగా ఉంటున్నాడు. మనం కూడా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఉన్నప్పుడు సాక్ష్యం పొందిన వారుగా ఉంటున్నాం. ప్రభునందు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తీసం పొందిన తర్వాత మన ప్రభుకు సాక్షులై ఉన్నారు. అందుకే యెషయా గ్రంథంలో 43:10లో ఒక మాటను చదవండి. యెషయా గ్రంథంలో 43:10. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకులను 12 12. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. ఏ అన్న దేవత మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడా, మీరే నాకు సాక్షులు. ప్రభుని అంగీకరించిన వారు మనమే సాక్షులుగా ఉండాలి. ఎట్లా అంటే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత చదవండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, యేసు ప్రభు ఈ లోకం నుండి వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్ముడు ఈ లోకంకి వచ్చిన తర్వాత, అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి ఏమని సాక్ష్యం చెప్తుంది? 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటను ఆ, భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండునని భూదిగంతముల వరకు అంటే భూభాగం ఎంతవరకు ఉందో అంతవరకు సాక్షులై ఉన్నారు. ఈనాడు ప్రపంచంలో ఎంతోమంది మిషనరీ వాళ్ళ దేశాలు వదిలిపెట్టి, డేవిడ్ లింగ్స్టన్ దక్షిణాఫ్రికా దేశానికి పోయాడు. డేవిడ్ బ్రెయినార్డ్ రెడ్ ఇండియన్ల మధ్యలో సేవ చేసినాడు. బక్సింగ్ గారు పంజాబ్ నుండి తమిళనాడు, తర్వాత బొంబాయి, తమిళనాడు, తర్వాత ప్రపంచ దేశాలన్నిటికీ వెళ్ళి దేవుని సువార్త సాక్ష్యం, వారు సాక్షులై ఉన్నారు. నిజంగా వీరు దైవజనులు, దేవుని బిడ్డలని ఆయన ద్వారా అనేకులు విశ్వాసం ఉంచుతూ వచ్చినారు. మరి మన సాక్ష్యం ఎలా ఉంది? మనం ప్రభులుగా సాక్షులుగా ఉంటున్నామా? అందుకే సమరయ స్త్రీ ఇచ్చిన సాక్ష్యం బట్టి ఆ ఊరి గ్రామస్తులందరూ ఏం చేస్తూ వచ్చినారంట? మా మట్టకు నీవిచ్చిన సాక్ష్యం బట్టి ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్ముతారు. మన మాటలను బట్టి, మనం ఇచ్చే ప్రవర్తన సాక్ష్యాన్ని బట్టి వారు ప్రభుని అంగీకరిస్తున్నారా? చదవండి, 3 యోహాను పత్రిక 3వ వచనం. 1వ అధ్యాయం ఉంటుంది. 3 యోహాను పత్రిక. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని, కాబట్టి మన సత్య ప్రవర్తన నిజంగా వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళ మాటలు ఇలాంటివి, వీళ్ళ ప్రవర్తన ఇలాంటిది, వీళ్ళ జీవితం ఇలాంటిది, వీళ్ళ సాక్ష్యం ఇలాంటిది, వీళ్ళ కుటుంబం ఇలాంటిది అని మనల గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. హానోకు అలాంటి సాక్ష్యం కలిగిన వాడుగా, హానోకే కాదు, హానోకు కుటుంబం కూడా అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఇది హానోకు సాక్ష్యం కలిగిన వాడు కనుక దేవునితో నడుస్తూ దేవుని సన్నిధికి చేరిపోవడదు. చివరిగా అదే హెబ్రీ పత్రిక 5:11. విశ్వాసం బట్టి దేవుడు అతన్ని దేవుని చేత కొనుకోబడ్డాడు. ఎంత గొప్ప భాగ్యం కదా! మనం మరణించిన తర్వాత దేవుని బిడ్డలైన మనల్ని తీసుకొని పోవడానికి దేవదూతలు ఈ లోకానికి వస్తారంట. వచ్చినారా లేదా? ఎంతమంది నమ్ముతారు ఈ మాట? నమ్మకం ఉందని వాళ్ళు చేయొద్దండి. ఎట్లా? చదవండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోనుటకు. కాబట్టి ఇద్దరున్నారు ధనవంతులు, లాజరు. కానీ ధనవంతుడు చనిపోయి పాతాళం పోయినాడు. అయితే
పేదలాజరు విశ్వాసం ఉంచి దేవుని యందు కాపాడుకున్నాడు కాబట్టి అబ్రహాము రొమ్ము నుండి దేవదూతల చేత రాయబడింది. దేవుని బిడ్డలైన మనం ఈ లోకంలో బ్రతికి మరణించిన తర్వాత దేవుని దూతలు మనం తీసుకొని పోవడానికి ఎట్లయితే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఒకవేళ ఎమ్మెల్యే ఊరికి వచ్చినాడు అనుకోండి, అందరూ కూడా మేళాలు, తప్పుట్లు, ఊరేగింపులు, డ్రమ్స్, పూలమాలతో ఎట్లయితే ఆహ్వానించడానికి నాయకులు వస్తారో, మనం కూడా ఈ లోకం పోయిన తర్వాత, ఈ లోకం ముగించుకున్న తర్వాత మన ప్రభు కొరకు ఈ లోకంలో జీవించే కష్టాలు, బాధలు, శ్రమలు సాక్ష్యాన్ని బట్టి, దేవుని కొరకు పడిన ప్రయాసను బట్టి దేవదూతలు మనం ఏం చేస్తాం, దేవదూతలు మనను కొనుక్కోబడుతూ వస్తాం. ఎంత ధన్యత కదా. అందుకే చిట్టుమోసంకులు అన్నాడంట, అందరూ కూడా భక్సింగ్ గారు పోయిన తర్వాత బాధపడుతుంటే, అయ్యా భక్సింగ్ గారిని దేవుడు కొనుక్కోబడినాడు కాబట్టి పరలోకంలో ఇప్పుడు ఏం కలుగుతుందంట, కాన్వకేషన్ జరుగుతుందంట. దేవదూతలంతా వచ్చి ఇన్ని సంవత్సరాలు పరలోకమును భూమి మీద నింపి ఇంతమంది ఆత్మలు పరలోకాన్ని సిద్ధపరిచినావని చెప్పేసి భక్సింగ్ గారును మెచ్చుకోవడానికి ఇటీవల కాలంలో చూసినాం. ఒక చేయలేని హ్యాండికాప్ రాష్ట్రపతి నిన్న కూడా గ్రౌండ్కి వచ్చింది. బాబు ఏదో పల్లి అగ్రహారం ఏదో అనుకుంటా, అశ్విని ఏదని మా ఫ్రెండ్ దీపిక సెంటర్లో సన్మానం చేసినారు. అందరు సన్మానం కారణం ఏమిటో ఆ పాప ఏదో ఒక దాంట్లో స్కిల్ వచ్చి బహుమానం పొందింది. తర్వాత వరల్డ్ కప్ వచ్చిన తర్వాత క్రికెటర్లు అందరూ కూడా ఏం చేస్తారు, 11 మంది సన్మానం చేశారు, క్యాప్టెన్ మోర్ చేశారు. అట్లా దేవుని కొరకు మనం ఈ లోకంలో జరిగిన ప్రయాసకు తగిన జీవ కిరీటం, బహుమానము దేవదూతల చేత ప్రభు దగ్గర తీసుకొని పోయినప్పుడు వెళ్ళిన తర్వాత అంట ప్రభు మనకు ప్రవీణ్ పగడాలు కానీ వీళ్ళు చనిపోయిన తర్వాత వాట్సాప్లో చూసినారు, వాళ్ళు పోయిన తర్వాత యేసు ప్రభు దగ్గర రొమ్మున ఆనుకొని వాళ్ళు కౌగిలించుకుంటారు. అందుకే వారి కన్నీటి యొక్క ప్రతి బాష్ప బిందువును, ఇప్పుడు మనం చదువుకున్న చివరి మాటలో ఉంది, ఆ మాట చదువుతారా? 7:17 అడినా ప్రకటన 7. ఏలైనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారి కాపురే జీవజలం బుగ్గలెద్దకు వారు నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును, దేవుని దగ్గరికి పోయినప్పుడు ఆనందము సంతోషం పట్టుకోలేక మన కన్నీటి బాధలు వస్తుంటే ప్రభు తుడిచి, అయ్యో నా కుమారుడా, నా కోసం ఇంత శ్రమ బాధ అనిపించిన. అది పౌలు అన్నాడు, నేను మంచి పోరాటం పోరాటని నా పరగు. మనమేమది మనల్ని ఏం రాసుకుంటారంటే ఎట్లా బతికినా కూడా ఇట్లా వాక్యాలు పెట్టుకొని చెప్తారు. ఆ రోజు మనుషులు మెచ్చుకోవడానికి కొన్ని వాక్యాలు ఏరుకొని కొన్ని చెప్తారు. అది కాదు, ప్రభు సాక్ష్యమియాలి, అనేకులు సాక్ష్యమియాలి. కాబట్టి ఇక్కడ దేవుని చేత కొనుపోబడిన వ్యక్తిగా హానోకున్నట్లు మనం ఇక్కడ చూస్తూ వస్తాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా చూడండి, 2 కొరింథీ 12:4 అయిపోయింది, ముగిచ్చేస్తాను. ఇక 2 కొరింథీ 12:4 చదమ్మా. కాబట్టి అపోస్తలుడైన పౌలు శరీరంతో, మహిమా శరీరంతో ఆయన కొనుక్కోబడుతూ వచ్చినాడు. అంటే చనిపోవడానికి ముందే ఇంకా ఆయన పరలోక దర్శనం పౌలుని తీసుకొని 3 ఆకాశానికి పోయినాడంట. ఎవరంటే దేవదూతల చేత కొనుక్కోబడి దర్శనం అంతా. ఎంత గొప్ప ధన్యత. దేవుని బిడ్డలు కూడా, దేవుని ప్రవక్తలు కూడా చాలామంది ఇలాంటి దర్శనాలను, ఇలాంటి సంగతులను దేవుడు వాళ్ళకి కొన్ని సంగతులు బయలుపరిచి తెలియపరచడం బట్టి అనేక నెరవేరినాయి. ఇది జరుగును, ఇలా ఉంటుంది, ఇలా ప్రవచనం. ఎందుకంటే ఒక మాట కూడా మీరు చదివితే మంచి. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వల్ల లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకునే వాళ్ళను. ఏలైనగా ప్రవచనం ఎప్పుడును మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషుల పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా, పరిశుద్ధాత్మ మూలముగా పలుకుట. అందుకే దేవుని వాక్యం రోమిలి రాసిన పత్రిక 8:14 రాయబడింది, ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి జీవితము, కుటుంబము, వ్యక్తి, సంఘము ఎక్కడైనా ఆశీర్వాదకరంగా ఉంటాయి, తర్వాత ఫలిస్తూనే ఉంటాయి. అది దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే గొర్రెల కర్ర ఏమైందంటే చిగురించింది.
కారణం దేవుడు వాళ్ళని సేవ కొరకై పిలిచినప్పుడు. ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా దేవుని కార్యాలు ఖచ్చితంగా జరిగిస్తూ వస్తాడు. ఖాళీగా అయితే ఉండడు. అతనికి ఏదో ఒకటి దేవుడు తనకు తలాంతి ఇచ్చి దేవుని సంఘంలో తన పని జరిగించడానికి దేవుడు సహాయపడుతూ. కాబట్టి ఆనోకు దేవునితో కూడా నడుచుటను బట్టి ఆనోకు లక్షణాలు మనం మొదట చూస్తూ వచ్చినాం. ఆనోకు మొదటగా దేవునితో కూడా నడిచిన వాడు. రెండవది దేవునికి ఇష్టడైన వాడు. దేవునికి ఇష్టడైన బట్టి దేవుడు అతనితో నడిచినాడు. మూడవది దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కనుక దేవుడు అతనితో నడిచినాడు. నాలుగవది మంచి సాక్ష్యం పొందినాడు కాబట్టి దేవుడు అతనితో నడిచినాడు. ఐదవది దేవుని చేత కొనుపోబడినట్లుగా తన జీవితం అబ్రహాము కుమారుని వల్ల ఈ లోకంలో జీవించినాడు కాబట్టి పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి ఆనోకును దేవుడు కొనుపోబడుతూ వచ్చిన అలాంటి జీవితం మనం కూడా ఈ సంవత్సరంలో కలిగిన వారమై ఉండాలని దేవుని వాక్య వెలుగులో మనము ఆ రీతిగా తీర్మానం చేసుకున్నట్లుగా ప్రభు మనకు సహాయం. భక్సింగ్ గారి దైవజనుడు ఆ రీతి నడుచుకున్నాడు. ఈ దర్శనం ప్రత్యక్షం మనకు అనుగ్రహించినాడు. అందుకే దైవజనుడు భక్సింగ్ గారి ధరినాడు ఆత్మీయ తండ్రిగా నీకు సంఘాలు ఆ కోవలో ఉన్న మనం ఏ రీతికి నడుచుకొనిచున్నాము ఒకసారి ప్రశ్నేసుకొని నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడనేమో నీకు తోడుగా ఉన్నాడంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, నీతో కూడా ఉండాలంటే ఆనోకు వలె నీవు కూడా నడుచుకున్నట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. మోకాళ్ళ మీదకి రండి, తీర్మానం చేసుకోండి. సంవత్సర వాగ్దానాన్ని బట్టి, సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని బట్టి నీ తీర్మానము ఆ రీతిగా నువ్వు నడుచుకొని ఆనోకు వలె నిన్ను నువ్వు సిద్ధపరచుకున్నట్లుగా ప్రభు సహాయం చేయను. ప్రభువుకు తగినట్లు నడచుకొందాము రండి. ప్రభు రాజ్య మహిమకును తగినట్లు